ప్రతిష్టలో ఈరోజు లాస్ట్ సెగ్మెంట్ అనమాట. అమ్మవారిని ఇంకా విగ్రహం ప్రతిష్ట అంతా అయిపోయింది. ఇప్పుడు పూజ జరుగుతుంది అనమాట. పూజ అయిన తర్వాత అమ్మవారి కళ్ళకి మైన ఉంటుంది కదా, అదంతా తీసేసి అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ పూజనే జరుగుతుంది. అయితే పరదాలు వేసేసి లోపల మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండి ఈ పూజ జరిగింది. ఇలాంటిది చూడడం నిజంగా మా అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడైతే అమ్మవారికి దిష్టి తీశారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి కళ్ళు కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు అమ్మవారికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి బయట వేసేస్తారు. చూడండి, భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రతిష్ఠకి వెళ్ళుంటే కనుక ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. ఏంటంటే ఇలా అమ్మవారి రూపాన్ని తెర తీసిన వెంటనే మొదటిగా డైరెక్ట్గా చూడండి, ఇలా ఎదురుగుండా అద్దం పెడతారు. అద్దంలో అమ్మవారి ప్రతిరూపాన్ని చూసి తర్వాత మాత్రమే డైరెక్ట్గా చూస్తారు. మీకు నేను కూడా చూపించానని అనుకుంటున్నాను. ఆ ఫ్లోటింగ్లో అంత బాగా తీయలేకపోయాను, సారీ. తర్వాత ఇలా శిఖరం పైనుంచి బూరెల్ని వేస్తారండి. ఆ బూరెల్ని కిందనున్న వాళ్ళందరూ పట్టుకుంటారు, అభిషేకం చేస్తారనమాట పైనుంచి బూరెలతో. అయితే ఈ బూరెలు దొరికితే మంచిది అని అంటారు. అందుకని చెప్పి చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పైటి కొంగులు పట్టుకొని ఎలా వెయిట్ చేస్తున్నారో చూడండి. టాస్క్ అయితే భక్తితో పాటు చాలా ఫన్ కూడా ఉంటుందండి. అంతే వీడియో. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.